జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత నమోదు సమన్వయకర్త బొమ్మిడి నాయకర్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమంపై ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఐటీ వింగ్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో జన సైనికులు పార్టీ క్రియాశీలక సభ్యతలను ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2026 సంవత్సరాన్ని జనసేన పార్టీ బలోపేతానికి అంకితం చేశారని తెలిపారు. పార్టీ కోసం కృషి చేసేవారిని ఉద్యమ సాధిక్ ప్రదాతలుగా వర్గీకరించినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా తొలి సభ్యత్వం తీసుకొని కార్యకర్తల కోసం 2 కోట్ల రూపాయల విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. ఉద్యమ సభ్యత నమోదు రుసుమును 400 రూపాయలుగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా పార్టీలో చేరే వారితో క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 75 నుండి 100 మంది సాధకులను నియమించినట్లు పేర్కొన్నారు. ఉద్యమ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పక్కా ప్రణాళికతో జనసేన ఉద్యమ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి సైనికుడిపై వీర మహిళలు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన పార్టీ నుండి విడిన ఆకారపు విజయ్ కుమార్ తిరిగి మరలా జనసేన పార్టీ సభ్యత నమోదు సమన్వయకర్త బొమ్మిడి నాయకర్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను సమక్షంలో జనసేన పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో మరి జనసేన పార్టీ నాయకులతో మరి ఏదైతే పెద్దలు జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి నాయకత్వంలో మరి ఇక్కడ పార్లమెంట్ వైడ్ మరి 7 కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు జన సైనికుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మీటింగ్ సారాంశం కూడా మరి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్యమి ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారో రాబోయే 26 తారీఖు నుంచి ఉద్యమి సభ్యత్వం నమోదన స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగా మరి ఈ రోజున ఈ జిల్లాలో మరి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం మరి దానికి ఇక్కడ అబ్జర్వర్ గా నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా ఎందుకంటే ఇప్పుడు సభ్యత్వం కూడా 400 రూపాయలు చేయడం జరిగింది. మరి ఏదన్నా ఆ కుటుంబంలో వ్యక్తికి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే కనుక కొంత అమౌంట్ 50,000 రూపాయలు వచ్చే విధంగా, అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కనుక 5 లక్షలు వచ్చే విధంగా కూడా ఈ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా చూసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే క్రియాశీల సభ్యత్వం ఉన్నాయో మరి దాని ద్వారా మరి చనిపోయిన వారి కుటుంబాలకి దాదాపు 630 చెక్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఇళ్ళకి ఇచ్చిన సందర్భం జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా ఈ సభ్యత్వాలు కూడా మరి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 51,000 ఇక్కడ సభ్యత్వాలు చేయించడం జరిగింది. మరి రాబోయే రోజులు ఇక్కడ ఉన్న పిఓసీలు కానీ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నాయకులు కూడా మేమందరూ తెలియజేసేది ఒకటే, ఈ సభ్యత్వాలు అనేది కూడా మరింతగా ఎక్కువ పెంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని స్థాపించింది కూడా ఆయన సిద్ధాంతాలు కానీ అందరినీ కలుపుకునే విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం. మరి మన 24 ఎలక్షన్లో చూశారు ఈ కూటమి ప్రధాన పాత్ర పోషించి ఏదైతే 24 ఎలక్షన్లో కూటమి అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించింది కూడా పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగానే ఏదైతే కూటమి ధర్మంలో ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగానే ఈ జనసేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి అందరూ కూడా మరి అంశెట్టి వాసు గారు కానీ అక్కల గాంధీ గారు రమాదేవి గారు మురళీకృష్ణ గారు శ్రీనివాస్ గారు వీరి నాయకత్వం అందరికీ కూడా మరి ఏదైతే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లి మరి గతానికి రేపటికి కూడా అందరికీ ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినట్టు ఉదయభాను గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా జనసేన పార్టీ అంటే పేద వర్గాల వారికి అట్టడుగున వర్గాల వారికి సమాజానికి సేవ చేసే వాళ్ళే జనసేనగా ఉంటూ పార్టీని ముందుకెళ్తా ఉంది.
ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి ఎవరి వల్ల వచ్చింది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసిన ప్రజానీకాన్ని, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిందో దానికి మళ్ళీ తిరిగి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజలకి చేరువుగా ఉండాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ముందుకు వచ్చింది అధికారంలోకి. కాబట్టి ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతంలో కన్నా రెట్టింపు చేసే విధంగా ఎవరైతే ఇష్టపడతారో ఇష్టపడే వాడిని తీసుకోండి, ఇందులో బలవంతం అంటూ ఏమి లేదని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. కాబట్టి ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపు 26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.